జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల ఇండ్లను పేల్చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. టెర్రరిస్టులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ రజ్లీద్ ఇండ్లను ఐఈడీ బాంబులతో బ్లాస్ట్ చేశారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు చల్లబడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ అనేటటువంటి ఏరియాలో భారతదేశంలోనే కొంతమంది టూరిస్టులు విహారయాత్రకు వెళ్ళటం జరిగింది. యాత్రకు వెళ్ళినటువంటి వ్యక్తుల మీద కొంతమంది తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి చొరబడి వారి మీద అటాక్ చేసి వారిని చంపివేయటం జరిగింది. భారతదేశం అంతా కూడా వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే ఆ వాతావరణాన్ని సృష్టించినటువంటి తీవ్రవాదులు ఉన్నారో వారిని భారత సైన్యం మట్టుపెట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇరు దేశాల మధ్య, భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు జరుగుతూ ఉంది. కానీ భారతదేశం శాంతియుతమైనటువంటి దేశం. మనం ఈరోజు యుద్ధం అనే వాతావరణంలో అడుగుపెట్టే ముందు ఈ దేశ ప్రధాని గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం యుద్ధం చేసేటప్పుడు మన వారికి ఎంత నష్టాన్ని చేకూరుస్తామో అంతలో కొంత మనకు కూడా నష్టం చేకూర్చబడుతుంది. కాబట్టి గాంధీ మార్గం ఏదైతే ఉందో, మన దేశం శాంతిపరంగా ముందుకు పోయేటటువంటి దేశం. అటువంటి దేశంలో యుద్ధ వాతావరణం మంచిది కాదు అని భారతదేశంలో ఉన్నటువంటి సగజనాభా ఆలోచిస్తున్నటువంటి విషయం. కాబట్టి యుద్ధం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచించి ఇరు దేశాల మధ్య ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించి దేశ ప్రజలకు రక్షణ కల్పించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగటలేదు. కాబట్టి ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ను పెంచి, జవాన్ల యొక్క సంఖ్యను పెంచి దేశ భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని, దేశ యొక్క ప్రజలను కాపాడవలసిందిగా ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేశ పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారిని, వివిధ ఉన్నతమైనటువంటి శాఖల్లో వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని, వారి యొక్క రాజకీయ ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం చేతులు జోడించి వేడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, యుద్ధం అనే కాన్సెప్ట్ లోకి వెళ్లకుండా శాంతియుతంగా పరిష్కరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మనం గతంలో కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ గాజా యుద్ధాలు జరిగినాయి. ప్రజలు ఆస్తి నష్టము, ప్రజల ప్రాణాలు ఎన్నో కోల్పోవటం జరిగింది. అటువంటి వాతావరణాన్ని పాకిస్తాన్కి, భారతదేశానికి మధ్యలో ఏర్పాటు చేయకోకుండా, యుద్ధ వాతావరణం అనే కాన్సెప్ట్ కాకుండా దేశ అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ దేశ రాష్ట్రపతి గారు మరియు ప్రధానమంత్రి వర్యులు ఆలోచించి ప్రజల యొక్క ఆస్తి విషయానికి, ప్రజల యొక్క ప్రాణాలలో జాగ్రత్తలు వహిస్తూ ఈ దేశంలో శాంతియుతమైనటువంటి వాతావరణానికి భారతదేశం పెట్టింది పేరు. కాబట్టి మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ, మన దేశ గౌరవాన్ని కాపాడుకుంటూ మనం కూడా శాంతియుతంగా యుద్ధం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళకోకుండా ఇరు దేశాల యొక్క రాయబారులను కూర్చోబెట్టి మాట్లాడి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా ఈ దేశ ప్రజలను కోరుకోవడం జరుగుతూ ఉంది. మరియు ఎప్పుడైనా సరే మనం యుద్ధము అన్నప్పుడు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రజల యొక్క ప్రతి విలువలని మనం ఈ దేశ నాయకులుగా కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం అనేటటువంటి వాతావరణాన్ని ప్రోత్సహించుకోకుండా కొంతమంది ప్రజలు కూడా దీన్ని శాంతియుతంగా పరిష్కరిస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మరీ ప్రజలు ముక్తకంఠంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఈ సమస్యని యుద్ధ పూర్వకంగా కాకుండా కూర్చొని మాట్లాడి పరిష్కరించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా, మరియు ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లను ఇంకా రిక్రూట్మెంట్ చేసి, అధిక మొత్తంలో రిక్రూట్మెంట్ చేసి ఈ దేశానికి పటిష్టమైనటువంటి భద్రతని కల్పించవలసిందిగా కల్పిస్తారని కోరుకుంటూ, ప్రజలు అధికారం ఇచ్చినటువంటి మనకు
ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యం కాబట్టి వారి యొక్క ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో కల్పించవలసిందిగా ఈ దేశ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి ఒకసారి భారతదేశ ప్రజల తరపున సవినయంగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ దేశంలో ఉన్న ప్రజల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి రక్షణ భద్రతని కూడా పెంపొందించి దేశ ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం. జై హింద్, జై భారత్.